ప్రతి మనిషిలో అనేక రకాల భావోద్వేగాలు ఉంటాయి. అందులో కోపం కూడా ఒకటి. మనిషికి రోజు రకరకాల కారణాల వల్ల కోపం రావడం సహజం. ముఖ్యంగా అనేక పని ఒత్తిడి కారణంగాని మనిషి యొక్క కోపానికి దారితీస్తుంది. క్షణంలో కోపం తెచ్చుకోవడం అనేది చాలా సులభం. మితిమీరిన కోపం చాలా అనర్థాలకు దారితీస్తుంది. మరి కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? మన కోపాన్ని తగ్గించుకోవడానికి మనమే కొన్ని మార్పులను మన లైఫ్‌లో చేర్చుకోవడం మంచిది. కోపంలో ఏదైనా మాట్లాడే ముందు ఒక సెకను ఆలోచించడం మంచిది. లేకపోతే ఆ కోపం మనల్ని మరింత ప్రమాదంలోకి పడేస్తుంది. అలాగే ఎదుటి వారికి బాధ కలిగిస్తుంది. మితిమీరిన కోపం చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఎక్కువ ఒత్తిడికి లోనైనప్పుడు కోపం వస్తుంది. శారీరక శ్రమ ఒత్తిడిని తగ్గించడంలో వ్యాయామం సహాయపడుతుంది. కోపం పెరుగుతున్నట్లు అనిపిస్తే ఆ సమయంలో వేగంగా నడవడం వంటివి చేయాలి. అప్పుడు కొంతవరకు కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఒత్తిడిని తొలగించడానికి జోక్స్ మరియు కామెడీ వంటివి సహాయపడతాయి. కోపం తెప్పించే విషయాలు ఎదురైనప్పుడు మీ లైఫ్‌లో జరిగిన ఫన్నీ మూమెంట్స్‌ని గుర్తు తెచ్చుకుంటే కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.